మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పృథ్వీ గారు విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమా చూస్తే, ఆ ట్రైలర్ చూస్తే, ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చిన వెంకటేశ్వర స్వామి, ఆ పక్కనే హీరో శ్రీకాంత్ గారు, మిస్టర్ మిడిల్ క్లాస్ అంటాకి నాకు ఆ ఫోటో చూసినప్పుడు వాళ్ళిద్దరూ చేయి పట్టుకుని నడుస్తూ వస్తుంటే ఒకే ఒక స్టిల్లు నాకు ఇప్పటి వరకు గుండమ్మ కథలు ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారితో ఒక స్టిల్, అది ఎవర్ గ్రీన్ ఎన్ని సినిమాలు వచ్చినా. కానీ దాని తర్వాత అద్భుతమైన స్టిల్ ఇది. నాగేశ్వర రెడ్డి గారు, ఇది సినిమా ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. హిట్లో మీరు ఆ ఫోటోతో పెట్టి ఒక అందరికీ షీల్డ్ అందించండి, అందరికీ చాలా బాగుంటుంది అది. ఇక వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే, వెంకటేశ్వర మహత్యంలో రామారావు గారు చేస్తే ఆ రోజుల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నారు. ఇప్పటికీ అదే ప్రపంచవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారికి ఉన్న పేరు అది. పౌరాణిక పాత్రలకి ఆయన పెట్టిన ఇది మాట. ఆ తర్వాత అన్నమయ్య వచ్చేటప్పటికి సుమన్ గారిని వెంకటేశ్వర స్వామి గెటప్లో వారిని నడిపించింది రాఘవేంద్రరావు గారు, అది సూపర్ హిట్. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పుడు అక్కడంటే అన్నమయ్య సినిమా రాఘవేంద్రరావు గారు అసలు బ్రహ్మాండంగా ఆ లైటింగ్ కానీ అవి కానీ, అంటే ఇక్కడ గరుడవేగ అంజి గారు దానికి మించి చేశాడు అద్భుతంగా. మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే అద్భుతంగా రాజేంద్ర ప్రసాద్ గారితో వెంకటేశ్వర స్వామిని చూస్తున్న ఫీలింగ్ అన్నమాట. ఆయన ఏంటంటే అద్భుతమైన నటుడు, పద్మశ్రీ కూడా వచ్చింది ఇటీవలే. సో ఆయన చూస్తుంటే నిజంగా క్యారెక్టర్స్ అన్నీ మర్చిపోయి శ్రీకాంత్ గారు గోవింద అనగానే నిజంగా అది ఎలా ఉందంటే ఉలిక్కిపడి లేసిన ఆయన లేచి వస్తాడు. నాకు ఏ దేవుడు కనపడినా కూడా నాకు గోవిందయ్య కనపడతాడు. వెంకటేశ్వర స్వామి అనే వినాయకుడికి దండం పెడుతుంటే ఈయన ఉలిక్కిపడి లేస్తాడు, నా పేరు ఎక్కడ వెళ్ళిపోద్ది పక్కని. సో అలాగా, ఎందుకంటే ఒక అంకిత భావం ఉన్న నటుడు, అద్భుతంగా ఆయన ఫ్యామిలీ డ్రామాలో చాలా చేశారు. కానీ ఇది ఒక డిఫరెంట్ జోన్ ఇది. సో భగవంతుణ్ణి భక్తుడితో కలిపి తీసినటువంటి అద్భుతమైన సినిమా. మా డైరెక్టర్ గారు ఈ సినిమా, నాగేశ్వర రెడ్డి గారు ఈ సినిమా కంబ్యాక్ ఇది కాదండి, అది ఆయనకి చాలా చిన్న గ్యాప్ తీసుకున్నారు అంతే. ఇది పెద్ద హిట్ అవుతుంది. సో ఎందుకంటే ఆ దేవుణ్ణి నమ్ముకునే, ఆ దేవుడికి ఎక్కువ క్షేత్రాలు తిరిగే మనకున్న హీరోల్లో శ్రీకాంత్ గారు ఒకళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా చోట్లకి వెళ్తుంటారు. సో అంకిత భావం, డెడికేషన్ తోటి పనిచేశారు ఈ సినిమాలో. అలాగా రాజేంద్ర ప్రసాద్ గారు ఓ పక్కన మా శ్రీకాంత్ గారు, నిజంగా అందరూ ఈ సినిమాలో మాకు అవకాశం రావటం నిజంగా గొప్ప అదృష్టం. నేను డైరెక్టర్ గారిని అడిగా, షూటింగ్ ఏమండి ముందు 2 రోజులు కరీంనగర్ అండి, తర్వాత హైదరాబాద్ అని. బయలుదేరి సిద్దిపేట రాగానే ఏమండి మీరు ఒకడు చూపిస్తానండి ఒకళ్ళని అన్నాడు. చూపిస్తే దాంట్లో ధనరాజు, ఆ టీ స్టాల్లో ఉంది ధనరాజు ఫోటో మొబైల్లో. వారిని మీరు భలే చూపించారే, ధనరాజు భలే ఉన్నాడు దీంట్లో అనుకున్నాం. నిజంగా స్క్రీన్ మీద చూస్తే అద్భుతంగా ఉన్నాడు తను. సో ఎందుకంటే మా ఊరే తాడేపల్లిగూడెమే తందు కూడా. సో ఆలీ గారు, ఇక్కడ రఘుబాబు గారు రాలేదు, రఘుబాబు గారు, అలాగే సునీల్ గారు ఈ సినిమాలో మా అద్భుతంగా అందరినీ క్యారెక్టర్ల వైజ్గా పెట్టారు. నిజంగా చాలా హ్యాపీ. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి మా ప్రొడ్యూసర్ గారికి, ఆయన ఏంటంటే అలాగా చెయ్యి ఇలాగ ఇచ్చే అభయహస్తంలాగా డబ్బులు వస్తాయి. మా డైరెక్టర్ గారికి 10 సినిమాలు వస్తాయి. మా హీరో గారికి ఇదొక, ఆయన చేసే క్యారెక్టర్లో ఇదొక అద్భుతమైన హీరో పాత్రగా మిగిలిపోతుందని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, మా సినిమా జూలై 17వ తారీఖున రిలీజు అద్భుతమైన ఘన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకున్నాం. నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ. పృథ్వీ గారు మాట్లాడే గ్యాప్లో అలీ గారు పర్సు ఖాళీ చేసేసాం ఇక్కడ అందరం కలిసి. ధనరాజు గారు పుణ్యమా అని ఆయన పర్సులో ధనం అంతా మాయం. సార్ అదే చేత్తో మా డైరెక్టర్ గారికి కూడా ఒక నోట్ ఇచ్చేస్తే, ఇగో చాలా కాలం తర్వాత, గ్యాప్ తర్వాత ఆయన వస్తున్నారు, బోలెడంత సక్సెస్ రావాలి, లేదంటే ఇదిగోండి. అన్న మీరు ఎంతమందికి దాంట్లో ఇంకా 9,800 నేను 100 తెచ్చుకుంటే బాగుండేది.
ఆ, అది అది ఆ, ఇదే on- అంటే ఇదే స్టేజ్ మీద లయ్య గారికి మీరు 500 రూపాయలు నోట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆవిడ టప్ప 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 కంబ్యాక్లో కొట్టేస్తున్నారు కదా, అందుకని. అంటే నేను సెంటిమెంట్గా ఇచ్చాను. ఆవిడే నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీరు ఏ టైంలో ఇచ్చారో తెలియదు కానీ 6 సినిమాలు చేస్తున్నాను సార్ నేను అన్నారు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఇంకేం కావాలండి ఒక యాక్టర్కి. ఈసారి ఇట్లాంటి ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక తీసుకోవాలి. 1,00,000 రూపాయలు తెచ్చుకుంటాను. రే లైన్ పెడతాం ప్లీజ్ లైవ్ వెళ్తుందన్న, బాగోదు ఇచ్చేయనన్న. మనం ఎప్పుడు ఆర్టిస్టులు ఇచ్చుకున్నాం కానీ మీడియాకి ఎప్పుడైనా ఇచ్చామన్నా మనం? వద్దంటావా? పాపం మనల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారన్న ఒక్కది. సర్లే నెక్స్ట్ టైము అన్న మీడియాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకున్నాం, అయిపోయింది కాబట్టి ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన నా ఫ్రెండ్ వినయ్కి, కోన గారికి, దశరథకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా వాళ్ళు ఈ సినిమాను చూసి నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పారు. అంటే మనస్ఫూర్తిగా నాగేష్ ఇందులో యాక్టింగ్ ఏం లేదు, నిజంగా చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోన, థ్యాంక్ యూ వెరీ మచ్ దశరథ్. ఇకపోతే అందరికీ, ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎప్పుడు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. ఇప్పుడే కాదు, నా మొదటి సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తుంది టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. వీళ్ళ సపోర్టే నాకు తగ్గించి చేయడమో, నాకు ఫేవర్ చేయడమో, లొకేషన్కి ఎర్లీగా రావడమో, లేట్గా వెళ్ళటమో, ఇట్లాంటి చాలా హెల్ప్ చేయటం వల్లే నేను ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా నేను నిలబడ్డాను. ఇప్పుడు అందరూ నా పైన సింపతితో గ్యాప్ వచ్చింది అంటున్నారు. దయచేసి నాకు గ్యాప్ రాలేదు. నేను కన్నప్ప అనే సినిమాకి రైటర్గా పనిచేయడం వల్ల ఒక 2.5 years కన్నప్ప సినిమా చేస్తున్నాను. నేను బిజీగా ఉన్నాను ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నా పైన అంత ప్రేమ చూపించినందుకు. తర్వాత సినిమా సరే, అలీ గారు, పృథ్వీ గారు, కిషోర్ గారు ఎక్స్ట్రానరీ. వాళ్ళ గురించి కొత్తగా నేను రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు వీళ్ళ గురించి నేను చెప్పడం అన్నది చాలా చాలా అంటే తిరుపతి లడ్డు బాగుంటుంది అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంటుందో, వాళ్ళ నటన గురించి కూడా నేను హైలైట్ అని చెప్పడం కూడా అంతే విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా చేశారు. సినిమా అద్భుతంగా ఉంది. ఇంకా దీంట్లో సెకండ్ వర్డ్ లేదనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దీన్ని తీసి పక్కన పెడదాం. నాకు శ్రీకాంత్ గారుతో సినిమా చేయడం, అది ఎప్పుడో బండ్ల గణేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు నాకు మీరు వ్యసనం అని. అట్లాగా శ్రీకాంత్ గారితో సినిమా చేస్తే కూడా ఆయన వ్యసనం అయిపోతారు. చక్కగా ఒక చల్లటి పుల్లైస్ లాగా, వెనిల్లా ఐస్ క్రీమ్ లాగా చక్కగా మనకు హాయిని ఇస్తాడనమాట. అంటే పెయిన్ ఉండదు. హీరో గారు వచ్చారు టెన్షన్, షార్ట్కి వచ్చారు టెన్షన్, ఇవన్నీ లేకుండా నాకు ప్రశాంతంగా నేను సినిమా తీసుకోవడానికి మీరు లొకేషన్లో ఉంటామన్నది అని నేను ఫీల్ అవుతున్నా. తర్వాత